హాయ్ అండి. నేనైతే ఈరోజైతే వీడియోలో శారీకి ఫాల్స్ ఏ విధంగా వేయాలో చూపెడుతున్నాను. అలాగే జారిపోయే చీరలకు, అంచు చీరలకైతే ఏ విధంగా ఫాల్ వేయాలో చూపెడుతున్నానండి. అంటే ఒకే పాదంతోనైతే నేను కొంగులు ఫాల్లు ఏ విధంగా స్టిచ్ చేస్తానో ఈ వీడియోలో అయితే చూడండి. అలాగే వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి అండి. ముందుగా అయితే ఇప్పుడు చూడండి, నేను జారిపోయే సిల్క్ చీరలకైతే కొంగులు అయితే కుడుతున్నాను. అంటే ఇప్పుడు మనం చిన్నగా కొసను ఫస్ట్ కొంచెం 1 ఇంచు మందం క్లాత్ని అయితే వదిలేసుకొని స్టార్ట్ చేయాలండి. కొంగులు కుట్టేటప్పుడు ఎప్పుడు కానీ చివర నుండి స్టార్ట్ చేస్తే క్లాత్ అనేది పాదంలో ఇరుక్కపోయి అయితే క్లాత్ అయితే కదలదండి. అందుకొరకైతే 1 ఇంచు మందం క్లాత్ వదిలేసి కొంచెం మనం క్లాత్ను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కొంచెం క్లాత్ ఇట్లా కొంచెం మీదికి లేపినట్టు పట్టుకోండి. అది మిషన్ మనం తొక్కుతూ ఉంటే ఆ క్లాత్ను అదే రౌండ్గా మలుచుకుంటూ పోతుందండి. స్టిచ్ అయితే పడుతుంది. చూసారు కదా, నేను చెప్పిన ఈ ఇంచు క్లాత్ను కూడా లాస్ట్కు మలుచుకొని కుట్టుకుంటే అయిపోతుందండి. కొంగులు అయితే రెడీ అయ్యాయి. ఇక్కడ చూడండి, మెయిన్ ఇంపార్టెంట్ నేను చెప్పింది, ఇక్కడ ఫాల్స్ అనేటి కుడుతున్నాను. చూసారా, నేను పాదంను మార్చలేదు. కొంగులు కుట్టే పాదంతోనే నేను ఫాల్స్ కూడా కుడుతున్నానండి. ఇలా కుట్టుకోవడం వల్ల కింద ఒక డిజైన్ మాదిరిగా వస్తుందంటే మన కొంగులకి ఇలా అల్లుకపోయినట్టు ఉంటుందో అదేవిధంగా ఈ కింద ఫాల్స్ కూడా అల్లుకపోయినట్టు ఒక డిజైన్ లాగా వస్తుందండి. ఇలా వేయడం వల్ల కూడా చాలా ఈజీగా ఉంటుంది. అంటే పాదం ఊరికే మార్చకుండా, ఇప్పుడు కొంగులు కుట్టిన వాళ్ళ మళ్ళీ ఏం చేస్తాం, మనము ఈ పాదం తీసేసి మళ్ళీ ఇంకొక పాదం మార్చుకుంటాం. మళ్ళీ ఇంకొక చీర కావాలంటే మళ్ళీ పాదం తీసేసి మళ్ళీ మార్చుకుంటాం. ఇలాంటి బాధలన్నీ ఏమీ లేకుండా ఒకే పాదంతోనైతే ఇలా కొంగులోని ఫాల్స్ అనేటివి స్టిచ్ చేసుకోవచ్చండి. అలాగే ఇంకొకటి చూసారా, నేను పైనుండి ఫాల్ స్టిచ్ చేసుకుంటూ వస్తున్నాను. గమనించారా ఫ్రెండ్స్? పైనుంచి అయితే ఇప్పుడు నేను వీడియోలో చూపెట్టడానికైతే ఇలా చేయడం లేదండి. నేను ప్రతిసారి ఫాల్స్ అనేటివి ఇలాగే స్టిచ్ చేస్తూ ఉంటాను. చాలా ఈజీగా ఉంటుందండి. అంటే కింద మనకు ఫాల్ ముడత రాదు, పైన శారీ ముడత రాదు. ఇలా కొత్తగా నేర్చుకునేవారు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ లాస్ట్కు కొంచెం చివరిలో కూడా ఇంకొక స్టిచ్ ఫాల్కు చివరిలో కూడా స్టిచ్ చేసుకొని దారాన్ని కట్ చేసుకోవడమేనండి. అంతేనండి. చూడండి, నేను వీడియోలో చూపెడుతున్నాను. ఫాల్కు ఎక్కడ కూడా ముడత అనేది రాలేదు. పైన కూడా చూశారు కదా, ఎక్కడ కూడా ముడత అనేది రాలేదు. ఇంకొక సైడ్ కూడా కొంగులు కుట్టేస్తున్నాను. ఇలా కొంచెం క్లాత్ని అయితే వదిలేసుకొని ఇలా సన్నగా క్లాత్ ఎడమ చేతితోని కుడి చేతితోని ఇలా క్లాత్ని అనుకుంటూ సన్నగా కుట్టుకుంటూ రావాలండి. చాలా ఈజీ అండి. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు అంచు చీర కూడా ఏ విధంగా వేయాలో చూపెడతానండి. చూడండి, మీకు దగ్గరగా చూపెడుతున్నాను. అంటే కింద మనం ఫాల్స్ కుట్టిన వాళ్ళే స్టిచ్ ఏ విధంగా వస్తుందనేది కూడా ఈ వీడియోలో అయితే చూపెడుతున్నానండి. చూడండి, ఈ విధంగా వస్తుంది. చూసారు కదా, ఒక డిజైన్ లాగా ఉంటుంది. ఇప్పుడు ఈ అంచు చీరలో కూడా నేను కనిపిస్తుంది కదా వీడియోలో, పాదాన్ని అయితే నేను మార్చలేదు. ప్లీజ్ ఫ్రెండ్స్, కొత్తగా ఎవరైనా నా వీడియో చూస్తున్న వారైతే ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో ఏ విధంగా అనిపించిందో కూడా ఒక కామెంట్ అయితే చేయండి. దీని కింద నేను బ్లౌజ్ కటింగ్ వీడియో ఆది బ్లౌజ్తోని ఇలా మొత్తం అయితే స్టిచ్ చేసుకుంటూ రావాలండి. నేను లాంగ్ వీడియోస్లలో క్రాస్ కటింగ్ బ్లౌజ్ ఆది బ్లౌజ్ కొలతలతో, అలాగే బ్లౌజ్ హైట్ పెంచితే ఫ్రంట్ హైట్ ఏ విధంగా పెంచాలో అవన్నీ వీడియోస్ అయితే పెట్టానండి. ఒకసారి అయితే ఛానల్ను ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్. వీడియోలు అయితే అన్నీ ఉన్నాయి, మీకు అర్థమయ్యే విధంగా చెప్పానండి. ఇక్కడ చూడండి, ఆ అంచును కూడా నేను ఫస్ట్ జారిపోయే చీరకు ఏ విధంగా ఫాల్ స్టిచ్ చేసుకుంటూ వచ్చానో అదేవిధంగా ఇక్కడ అంచు చీరను కూడా నేను స్టిచ్ చేస్తున్నానండి. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది. ఎక్కడ కూడా ముడత అనేది రాదు. కింద పైన ఇలా శారీని మనం సమానంగా, ఎక్కడైనా మీకు కొంచెం ముడత అనేది లెక్క అనిపించిందంటే ఒకసారి పాదాన్ని పైకి లేపి క్లాత్ని సమానంగా అనుకొని ఇలా మొత్తం స్టిచ్ చేసుకుంటూ రావడమే అండి.
మరి వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్. దీనికి కూడా చూడండి, పాదాన్ని మార్చుకోకుండా మనం కొంగులు అనేటివి స్టిచ్ చేసుకుంటూ రావచ్చు. సన్నగా వస్తుంది. ఒక విషయం అండి, ఇలాంటి దొడ్డు చీరలకు ఫాల్స్ కానీ లైనింగ్స్ కానీ ఫాల్స్ కానీ కొంగులు కానీ కుట్టేటప్పుడు 3.5 మీద పెట్టుకోండి. నెంబర్ అనేది 3.5 మీద పెట్టుకుంటే ఇలాంటి లావు చీరలకు ఈజీగా ఉంటుంది. అదే 3 మీద 2.5 మీద పెట్టుకుంటే మాత్రం కొంచెం అంటే ఈ పోగులు ఉంటాయి కదా, పోగులు తట్టుకున్నట్టు అవుతుందండి. ఇలా 3.5 3 మీద పెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుందండి. ఇది కొత్త